ప్రశ్న రావణ్ణి పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతున్నారండి. మనం అందరం చూస్తూనే ఉన్నాం. అలా తిప్పడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు, అక్కడ బెయిల్ వచ్చింది. తర్వాత సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు, కాకినాడ మొబైల్ కోర్టులో బెయిల్ వచ్చింది. అక్కడి నుంచి మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఇప్పుడు 3వ పోలీస్ స్టేషన్. 30 కేసులు పైన ఉన్నాయంటే ఇతని మీద. ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఒక విషయాన్ని పర్టికులర్గా తీసుకోవాల్సి వస్తే, ఈ ప్రశ్న రావణ్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళ గ్రూప్ అంతా బయటకు వచ్చారు. తులసి చంద్ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, జడా శ్రావణ్ కానీ, ఇంకా మరికొంతమంది క్రైస్తవ సంఘాలు కానీ, అలానే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ అతనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ యూనిటీ బాగుంది, కరెక్టే. అయితే తులసి చంద్ గారు మాట్లాడుతూ ఒక వీడియో చేశారు. ఆమె ప్రశ్న రావణ్ ఇలా మాట్లాడడానికి, ఇంత అగ్రెసివ్గా మాట్లాడడానికి కారణం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆయన ఫాలోవరే ప్రశ్న రావణ్ అని చెప్తారు. ఇప్పుడు ఎందుకు మరి పవన్ కళ్యాణ్ని హేట్ చేస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ తన సిద్ధాంతాలను మార్చుకున్నారట. ఏం సిద్ధాంతాలు మార్చుకున్నారండి నాకు అర్థం కాదు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్తున్నారు. సిద్ధాంతాలు ఏం మార్చుకున్నారండి? ఆయన సనాతన ధర్మాన్ని అనుసరించటమా? అనుసరించేది ఏముంది, మొదటి నుంచి ఆయన హిందూనే కదా. అంటే సనాతన ధర్మాన్ని ఎవరైనా హేట్ చేస్తుంటే, సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తులను ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే, భారతదేశం మీద భక్తి లేనటువంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు మీకు నచ్చవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అసలు ప్రశ్న రావణ్ ఫ్యానే కాదు, నేను చెప్తున్నా ఓపెన్ గా. ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకున్నటువంటి వ్యక్తి, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మాట్లాడుతున్న వ్యక్తి. అలానే వీళ్ళదంతా ఒక ఎజెండా, ఆ ఎజెండా ప్రకారం పోతున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీ పార్టీతో జట్టు కట్టాడు, అందుకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వీళ్ళకి నచ్చట్లా. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ మొదట్లో చెగువెరా అని, ఉద్యమం అని, ప్రశ్నించడం అని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అని, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అతను చేసినటువంటి క్యాంపెయిన్లన్నీ వీళ్ళు చూసి, ఆహా ఇతను మన వైపు వస్తాడేమో, మనలాగా మాట్లాడతాడేమో, మనం కూడా దేశాన్ని ప్రశ్నించవచ్చు, శత్రు దేశాలను సపోర్ట్ చేయొచ్చు, మన ప్రభుత్వం మీద బురద చల్లొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ని బ్లేమ్ చేయొచ్చు, పక్క దేశంలో హిందువులు చనిపోతుంటే మీకేంట్రా నా కొడకల్లారని అడగొచ్చు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మనకు తోడైతే దోచేయొచ్చు అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు. శంకరన్నో నువ్వు కూడా మాతో చేరితే కాశీయే లేపేయచ్చు శంకరన్నో, అట్లా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు శంకరన్న అంటే ఏంటి? ఇంద్రా సినిమాలో చిరంజీవి బాగా తెలివైన వ్యక్తిగా ఆ ఫస్ట్ ఈ ట్యాక్సీ నడిపేటప్పుడు ఆ కొంతమందిని కంట్రోల్ చేసే వ్యక్తికి కొంతమంది ఆ కాశీలో ఫ్యాన్స్ ఉంటారు, ఇదంతా బాగుంటుంది, అతను కూడా ఈ దొంగలకు తోడైతే సూపర్గా దోచేయచ్చు అనేది వాళ్ళ ప్లాను. ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, మరి నాకు, నీకు, 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 నాకు, నీకు, నీ అదేంట్రా మనం 1 2 3 1 2 3 4 మరే మన ముగ్గురు అంటే 4ది ఎవరికేసేవరా? అట్లా ఆ టైప్ లో వీళ్ళు ప్లాన్ చేశారు. 1 2 3 4 ఎవరు? పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ కూడా కొంచెం ఆ కమ్యూనిజం అంటున్నాడు, ప్రశ్నిస్తా అంటున్నాడు, మనతో వచ్చి కలిసేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు. అనుకోకుండా ఏమైందంటే, ఆయనకి బేసిక్ గానే దేశం మీద భక్తి ఉంది. దేశం అంటే చాలా అభిమానం కలిగినటువంటి వ్యక్తి, తనలాంటి దేశభక్తులను తయారు చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ బెడిసి కొట్టింది వీళ్ళ ప్లాన్. అరే పవన్ కళ్యాణ్ ఏంటి దేశం అంటున్నాడు, భక్తి అంటున్నాడు, సనాతన ధర్మం అంటున్నాడు. సనాతన ధర్మం అంటేనే భారతదేశంలో పుట్టినటువంటిది. సనాతన ధర్మాన్ని అభిమానించే వ్యక్తులు దేశాన్ని అభిమానిస్తారు అనేది మొదటి నుంచి ఉన్నటువంటి నానుడి. ఇప్పుడు ఆయన దేశభక్తి ఉంది, ఆయన బేసిక్ గా హిందూ. సరే ఏముంది మరి, దేశభక్తి ఉన్నాడు, బేసిక్ గా హిందూ అయినాడు, బీజేపీ పార్టీని సపోర్ట్ చేస్తాడు కూడా, ఆయన బీజేపీ పార్టీ వైపు స్టాండ్ తీసుకున్నాడు. ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా దేశం కోసం పనిచేస్తున్నారు. రీసెంట్ గా మోదీ గారు కూడా రేవంత్ రెడ్డి నాతో కలిసి దేశం కోసం పనిచేస్తావని అడిగాడు. అంటే ఫస్ట్ నేషన్, నెక్స్ట్ ఏదైనా వాళ్ళ ఆలోచనకి అంతే. ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళకున్న సిద్ధాంతాలు అవి అంతే. ఈ కాంగ్రెస్, ఈ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తులంతా ఏంటంటే, వీళ్ళు దేశం విషయం పక్కన పెడితే, దేశంలో ఏ పార్టీ ఉన్నా ముందు వాళ్ళని మేము బదనాం చేస్తాం, దేశాన్ని ప్రశ్నిస్తారు వాళ్ళు, ఆ పార్టీని కాదు. వేరే శత్రు దేశాల వాళ్ళు మన మీదకి వచ్చినా వీళ్ళకి పట్టదు, పెద్దగా పట్టించుకోరు, అవసరం లేదు. వీళ్ళ ఐడియాలజీ ఇది. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు మా ఐడియాలజీ నుంచి టర్న్ అయిపోయాడు. ఏంటి? ఫస్ట్ కమ్యూనిజం అన్నాడు అంటే మాట అయిపోయా కదా, చెగువేరా అన్నాడు అంటే మాట అయిపోయా కదా. చెగువేరా అన్నాడు అంటే చెగువేరా ఉద్యమ పోరాట లక్షణాలు ఆయనకు నచ్చాయి, అంతేగాని కమ్యూనిజం వైపు వస్తానని చెప్పాడా? నేను కమ్యూనిస్టులని ఎక్కడన్నా ప్రకటించాడా? కమ్యూనిస్టులు ఏంటి? ఒకప్పుడు ప్రజల కోసం, దేశం కోసం ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళ ఐడియాలజీ బేసిక్గానే కొంతమందికి అగ్రెసివ్గా మాట్లాడే వ్యక్తులకి, ఉడుకు రక్తం ఉన్న వ్యక్తులకు నచ్చుతుంది. అలా అని అందులోకి వెళ్ళాలని ఏం లేదండి. ఇప్పుడు నేను కూడా కమ్యూనిస్టుల్ని ఆ దేశం కోసం పోరాడారు, ఒకప్పుడు దేశంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, పేద ప్రజలకు మేలు చేశారు, బడుగు బలహీన వర్గాలను కాపాడారు అని చెప్తానే. అంతేగాని
హెడ్మాన్ని సపోర్ట్ చేస్తానా, మావోయిస్టులను సపోర్ట్ చేస్తానా? చెయ్యను. కమ్యూనిజం అంటే ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాటాలు చేసే వ్యక్తులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసే వ్యక్తులను సపోర్ట్ చేయం కదా. మరి ఇక్కడ ఇతను ప్రజల కోసం ప్రభుత్వం చేసే పనులను వ్యతిరేకించినటువంటి వ్యక్తి, కమ్యూనిస్టులను సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ప్రశ్నారావణ్. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ప్రశ్నారావణ్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పవన్ కళ్యాణ్ చూసే ప్రశ్నారావణ్ తయారయ్యాడు అనే మాట అబోధ కల్పన, అసలు అది ఉపయోగం లేనటువంటి మాట, టైం వేస్ట్. తులసి చంద్ గారు మీరు అలా మాట్లాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరిని ప్రశ్నించాడో ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి. 151 సీట్లు గెలిచి రాష్ట్రంలో అధికారంలో ఉండి నానా రకాల విచ్చలవిడి ఆగం చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఇప్పుడు ప్రశ్నారావణ్ బూతులు తిరితే జైల్లో పెట్టారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ప్రశ్నించినా జైల్లో పెట్టారు, విమర్శించినా జైల్లో పెట్టారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. పగబట్టి కక్ష సాధించాలని జైల్లో వేసినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు ఆ టైంలో. అలా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బయటకు వచ్చి పద్ధతిగా మాట్లాడుతుంటే కూడా పవన్ కళ్యాణ్ భార్యల గురించి, పవన్ కళ్యాణ్ పిల్లల గురించి, చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి, మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం మంచిది కాదు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ మీద విరుచుకు పడుతుంటే ఇక గత్యంతరం లేక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అగ్రెసివ్గా నా కొడకల్లారా చెప్పు తీసుకొని కొడతా, నా పర్సనల్ విషయాలు మాట్లాడితే అన్నాడు. ఇప్పుడు ప్రశ్నారావణ్ గురించి ఎవరైనా పర్సనల్ విషయాలు మాట్లాడారా? అంత ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఏం నోట్లో పెట్టుకున్నావని ప్రశ్నారావణ్ అడిగాడు. పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రశ్నారావణ్ ఫ్యామిలీ గురించి, ఆయన వైఫ్ గురించి, ఆయన పిల్లల గురించి మాట్లాడాడా? మరి ఎందుకు అంటాడండి ఆ మాట? రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ప్రశ్నారావణ్ గురించి మాట్లాడాడా? మరి ఎందుకు రాధా మనోహర్ దాస్ను పట్టుకొని అన్ని రకాల బూతులు తిట్టాడండి? నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రశ్నారావణ్ ఏమైనా టార్గెట్ చేశాడా? ప్రశ్నారావణ్ ఏమైనా అపోజిషన్ పార్టీయా? ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సీటు కూడా గెలవని జనసేన పార్టీ పవన్ కళ్యాణే అపోజిషన్ అని ప్రజలు భావించారు. ఎందుకంటే ఆయన అంతలాగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజల్లోకి వెళ్ళాడు. వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నించినటువంటి మొట్టమొదటి వ్యక్తి, ధైర్యం చేసి కేసులు పెట్టినా, ముళ్ళ కంచెలు వేసి బయటికి రానివ్వకపోయినా, కరెంటు తీస్తే మొబైల్ ఫోన్ లైట్లు వేసుకొని మరి ఆయన ప్రజలతో మాట్లాడడానికి వచ్చినటువంటి పరిస్థితిని కొనసాగించాడు. అలా చేసినటువంటి వ్యక్తి తప్ప ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ విషయాలు మాట్లాడలేదండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి మాట్లాడలేదు, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడలేదు, వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు తప్పుపట్టలేదు. మనం అసలు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నారావణ్ని పోల్చుకోవడానికి అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అగ్రెసివ్గా మాట్లాడతాడు, ప్రశ్నారావణ్ అనే వ్యక్తి బూతులు మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రశ్నిస్తాడు, ప్రశ్నారావణ్ అనే వ్యక్తి తిడతాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా హీరో, ప్రశ్నారావణ్ సినిమా హీరో లాగా ఫీల్ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి వ్యక్తి. ప్రశ్నారావణ్ అనే వ్యక్తి ఒక పార్టీకి వకాల్తా పుచ్చుకుని ఆ పార్టీ వైపు తిరుగుతున్నటువంటి వ్యక్తి. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఇంత రెచ్చిపోతే ఉప ముఖ్యమంత్రి ఎంత రెచ్చిపోవాలని నేను ఒక మాట అడిగాను. దానికి ఏమంటున్నారంటే, మరి 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వ్యక్తిని చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది అంటున్నారు. అరెస్ట్ చేస్తే భయపడినట్ట? సమాజంలో శాంతి భద్రతలను దెబ్బతీసేలాగా మాట్లాడితే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. అలా అరెస్ట్ చేస్తే ప్రభుత్వం భయపడినట్ట? మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు అంటే జగన్ గారు భయపడారా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీకి సంబంధించిన వ్యక్తులను అనేక మందిని అరెస్ట్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా? కేసులుంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తారండి. మిమ్మల్ని అరెస్ట్ చేసేది ఏముంది? ఇంకో అతన్ని అరెస్ట్ చేసేది ఉంది, ఇంకో అతన్ని అరెస్ట్ చేయాలి. నిన్న కాక మొన్న లెక్కర్ స్కామ్లో తిహార్ జైలు నుంచి వచ్చారు కవిత గారు, ఆమెను అరెస్ట్ చేసింది భయపడే. కేసు ఉందండి. ఈరోజు ప్రశ్నారావణ్పై 30 కేసులు ఉన్నాయంట. ఈ 30 కేసుల్లోనూ పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఆ కేసులు ఎఫ్ఐఆర్ అవుతున్నాయి కాబట్టి. ఏమండి, ఎవరి దాకా ఎందుకు? ఒక మాట చెప్తా. ఇప్పుడు నేనే ఉన్నా, ప్రశ్నారావణమే కేసు పెట్టాను అనుకుందాం, ఎగ్జాంపుల్ అనుకోండి. నేనేం పెట్టలేదు, అతనితో నాకు అసలు పరిచయం లేదు, సరదాగా చెప్తా ఉన్నా. నేను కేసు పెట్టా, ఏమంటే నేను కేసు పెట్టి నెల అవుతుంది, మీరు ఎంతవరకు ప్రశ్నారావణ కేసుని ఎందుకు తీసుకోరండి? నేను పోలీసుని ప్రశ్నించనా? నన్ను తిట్టాడండి అతను, నా బూతులు మాట్లాడాడు, నా ఫ్యామిలీని తిట్టాడు అని నేను అన్నప్పుడు ప్రశ్నారావణ్ని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి అమ్మ నా బూతులు తిట్టాడు, పవన్ కళ్యాణ్ చిరంజీవిని బుల్లెట్ బండికి లాక్కొని వస్తా కట్టుకొని అన్నాడు. అమ్మ నా బూతులు, అబ్బో అమ్మో శివ శివ, ఆ బూతులు ఏంటంటే మైండ్ పోతుందని మీమ్స్ కూడా వేశారు. బోరుగడ్డ అనిల్ వైసీపీ పార్టీని బదనాం చేశాడు. ఈ విషయం అందరికీ తెలుసు. కొద్దిసేపు జేపీఎం పార్టీ అంటాడు, కొద్దిసేపు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటాడు. అంత బదనాం చేసిన వ్యక్తిని ఏ రోజైనా ఒక్కసారైనా మీరు దండించారా? చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ని ఏదో ఒక మాట అన్నాడని, తప్పుగా మాట్లాడాడని అతన్ని తీసుకుపోయి జైల్లో పెట్టి ఇప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో అతను పాల్గొనివ్వడం. అది అలా మీరేమన్నా చేశారా?
సరే వాళ్ళు గొప్పతనం కోసం చేశారా, మీరు కూడా గొప్పతనం కోసం చేయండి. ఏమైనా చేశారా? చేయలా. ఎందుకంటే మీరు కావాలని తిట్టడం కోసం రిక్రూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ కూడా అలానే రిక్రూట్ చేసుకున్నారు. రేపు ప్రశ్న రావణ్ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు జడా శ్రావణ్ కుమార్ పెట్టినటువంటి పార్టీలో ఉన్న ఫాలోవర్స్, ఇంకా కొంతమంది వ్యక్తులు వీళ్ళ చుట్టూ చేరిన ఫాలోవర్స్ అందరూ కలిసి ఒక పార్టీని ఫామ్ చేసి ఆ పార్టీతో ఎలక్షన్స్లోకి వెళ్ళి గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇచ్చి అసెంబ్లీకి వెళ్ళాలనేది వాళ్ళ ప్రయత్నం. అదే జరుగుతుంది తప్ప ఇక్కడ ప్రశ్నించడం అనేటువంటి మాటే లేదు. ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే గొడవలు, తిట్లు, తగువులు, బూతులు, వినలేనటువంటి మాటలు. మాట మాట్లాడితే ఎదుటి వ్యక్తి మనల్ని గౌరవించాలి. మాట మాట్లాడడమే రాని వ్యక్తివి నువ్వేం ఉద్యమం చేస్తావు? నువ్వేమి ప్రజల కోసం నిలబడతావు? నోరు మలం తింటుంటే బుర్రకి బుద్ధి వస్తుందా? కాస్త ఆలోచించండి ఒక్కసారి. మనం తినేటట్టు మాట్లాడకూడదు, పద్ధతిగా మాట్లాడాలి. నువ్వు పద్ధతిగా ఆ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బూతులు మాట్లాడా? ఎవరినైనా నోట్లో ఏం పెట్టుకున్నావని అన్నాడా? ఒక్కసారి ఆలోచించు. ఆయన మాట్లాడినా కానీ చాలా పద్ధతిగా విమర్శించాడు. చెప్పు తీసుకొని కొడతా వెదవల్లారా అన్నాడు. నువ్వు కూడాను మా క్రైస్తవుల జోలికి వస్తే చెప్పు తీసుకొని కొడతా అను, పద్ధతే అది. మా క్రైస్తవ దేవుళ్ళని తిడితే గొంతు మీద కాలేసి దొక్కుతాను, తప్పే ఉంది. అంతేగాని పర్టికులర్గా నువ్వు ఒక క్యాండిడేట్ పేరు చెప్పి వాడిని సమాధి కడతాం, వాడి నాలుగు కోస్తాం, వాడి గొంతు కోస్తాం అంటే అది మీరు అటెంప్ట్ టు మర్డరే, బెదిరించినట్టే. మీరు మీ వల్ల అతనికి థ్రెట్ ఉన్నట్టే అతను కేసు పెడతారు, మిమ్మల్ని లోపలేస్తారు. ఇది జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి తెలివిగా తులసి చంద్ గారు కాస్త పద్ధతిగా మాట్లాడతారని, ఆమె తెలివిగా ఆమె మాటలతో మాయజాలం చేసి వీళ్ళందరినీ వాళ్ళ వైపు తిప్పుకుంటారని తులసి చంద్ గారితో ఒక వీడియో రిలీజ్ చేయించారండి. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాట ఎక్కడా కూడా కరెక్ట్ కాదు. పైగా పవన్ కళ్యాణ్ అభిమాని. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ పద్ధతి నచ్చక ఇటువైపు టర్న్ అయ్యాడంట. ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని ఏమీ కాదు. అప్పుడు ఫేమస్ అవడానికి పవన్ కళ్యాణ్ పేరు వాడుకున్నాడు, ఇప్పుడు ఫేమస్ అవడానికి పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు. అంతకు మించి వేరే ఇందులో మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమీ లేదు. పెద్దగా కూర్చొని పేపర్లు రాసి డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది అప్పుడు ఫేమస్ అవడానికి పవన్ కళ్యాణ్ వాడాడు, ఇప్పుడు ఫేమస్ అవడానికి పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు. పవన్ కళ్యాణ్ అనే పేరు వాడితే ఖచ్చితంగా ఎవడైనా ఫేమస్ అవ్వాల్సిందే. అట్లనే ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఫేమస్ అయ్యాడు. మరిది అసలు ప్రశ్న రావణ్ భాగోతం. మీ ఆలోచన ఏంటి? మీ విధానం ఏంటి? మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.